అవతలి వ్యక్తుల దృష్టిలో మనం ఎప్పుడు మంచిగా ఉంటామో తెలుసా? వాళ్ళన్న ప్రతి దానికి మనం తల ఊపుతూ, అవును, అవును, కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టు అని అన్నంత వరకు మనం అందనంత ఎత్తులో ఉంటాం వాళ్ళ మనసులో. ఎప్పుడైతే మనం వాళ్ళు చెప్పిన విషయం ఒకటి తప్పు అని ఎదురు తిరిగి మాట్లాడతామో, ఆటోమేటిక్‌గా అందనంత ఎత్తులో ఉన్న మనం అధపాతాళానికి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందనమాట. ఎప్పుడు అవతలి వ్యక్తులు మనల్ని ఏమన్నా అంటుంటే, మనం చక్కగా సిగ్గు, శరం లేకుండా వినేసి నవ్వుతూ అవునా అండి, అవునా అండి, అవునా అండి అని తల ఊపినంత సేపు కూడా మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే వాళ్ళు చేసిన మిస్టేక్‌ని మనం ఎదిరించి మాట్లాడి ప్రశ్నిస్తామో, అప్పుడు మనం మంచివాళ్ళం కాదనమాట. ఇదే నడుస్తా ఉందండి ఈ మధ్య కాలంలో అయితే. ఎవరితోటైనా సరే స్నేహం చేసేటప్పుడు ఎంతవరకో అంతవరకి ఉంటూ కనుక లిమిట్స్‌ని క్రాస్ చేయకుండా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అదే విధంగా అవతలి వ్యక్తుల విషయంలో మన అవసరం ఉన్నా లేకపోయినా సరే ప్రతిసారి వెళ్లి మనం జోక్యం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు తేడాలనేది వచ్చేస్తూ ఉంటాయి. తేడాలు రాకుండా ఉండాలంటే అవతల వ్యక్తుల యొక్క పర్సనల్ విషయాల్లో మనం ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మన పనేంటో మనం చూసుకుంటూ ఎంతవరకో అంతవరకు గనక మనం మెయింటైన్ చేసుకున్నామంటే ఎప్పటికీ మనకి అవతలి వ్యక్తులతోటి ఎటువంటి సమస్యలు రావు.